మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకొచ్చినా కూడా ఆయన వెంట వస్తున్న జనాన్ని తీరు చూసి ఒక రకంగా కుటుంబ ప్రభుత్వం చాలా సీరియస్‌గానే తీసుకుంది అని చెప్పుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకొచ్చినా కూడా క్షణాలలో లక్షలాది మంది జనాలు ఆయన దగ్గరికి కలవడానికి ఎగబడి వస్తున్నారు. అంటే ఒక రకంగా మనం చూస్తున్నట్టయితే కూడా ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ నాయకుడైనా కూడా ఓడిపోయిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు వరకు పూర్తిగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన మీదకి ఎగబడి ఆయన కోసం రావాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉండేవాళ్ళు గతంలో వచ్చేసి. ఏ ప్రతిపక్ష నాయకుడు బయటకొచ్చినా కూడా ఇంత జనాభా ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కానీ స్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చినప్పుడు ఇంతమంది జనాలు వస్తుంటే కూడా కానీ చాలా తీవ్రంగా అంటే గత ఎన్నికల గురించి జరుగుతున్న చర్చలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. ఈవీఎం స్టాంపరింగ్కి సంబంధించి ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పేసి అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటివరకు మాట్లాడుతున్న తీరు కూడా మనం చూడడం జరిగింది. కానీ ఎక్కడ వాస్తవాలు లేవని చెప్పేసి సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి దానికి ఒక రకంగా అలా జరిగిపోతుంటే కానీ డెఫినెట్గా వచ్చేసి ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు దీనికి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి మాట్లాడిన తర్వాత అంత బలంగా ఆయన ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట వస్తున్న జనాలందరూ కూడా తప్పకుండా ఆయనకే ఓటేశారా, లేకపోతే ఈ ఈవీఎం స్టాంపరింగ్కి సంబంధించి ఏదో గోలుమాల జరిగి ఉంటుందా అనే అనుమానాలకు మరింత తావిచ్చే విధంగా కనిపిస్తుంది అనేది చాలా బలంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఈవీఎంల గురించే మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కూడా ఈ చర్చ అయితే చాలా బలంగా నడుస్తుంది అని కనిపిస్తుంది. అంటే దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఒక రకంగా వినిపించేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ ఏ నాయకుడు లేని విధంగా కూడా ఎవ్వరూ లేనంతగా కూడా దాదాపు 2,60,000 కోట్ల రూపాయలు పూర్తిగా డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లో ప్రతి కుటుంబానికి కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు గత 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా వాళ్ళకు లబ్ధి చెందారు. సో కాబట్టి లబ్ధి చెందినప్పటికీ కూడా కానీ అంత తీసుకున్న వాళ్ళు కనీసం ఆ కుటుంబంలోంచి ఒక్కరన్నా ఓటు వేయకపోరా. సో కాబట్టి మరీ ఇంత దారుణంగా 11 సీట్లు రావడం ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అనుమానాలు అయితే గతంలో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు దీని గురించి మాట్లాడారో దీనికి చాలా బలంగానే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా చాలా బలం చేకూర్చింది. దాని ద్వారానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చాలా గట్టిగా విమర్శిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం.